ఊళ్ళో ఎవడి గొంతు కొయ్యాలన్నా ఈ రోలెక్స్ ఎత్తుక్కుంటూ వస్తారు. నువ్వేంద్రా అంటే నా పగోడు నేసేయడానికి ఈయన్ని తీసుకుపోయినావు. ఈడేమన్నా అంత పోటుగాడా? చెప్పేదిన కాసులు, ఆ రాయుణ్ణి లేపడం అంటే జింక వేట కాదు, పులి వేట. భద్రంగా చెయ్యాలా. ఆదరోమని నోటీస్ అంటించారు. దాన్ని భద్రంగా చూడు, దీన్ని భద్రంగా చూడు. ఇలా చూడు బాచి, రేపు మనం కోర్టుకు పోలేదనుకో ఈ NBW ఇచ్చేస్తారు. మనం పోయినా పోకపోయినా ఆ పిల్లగాని వచ్చిందనుకో కోర్టుకి రానిరా, కోర్టులోనే వేసేద్దాం. స్కెచ్ చేయరా. చెప్పు నాన్న. ఎక్కడున్నారో? మర్రి చెట్టు దాటి వస్తున్నావు. ఫోన్ ఒకసారి అల్లుడు గారికి ఇవ్వు. ఏమండి, మా నాన్న మీతో మాట్లాడాలంట. ఒక నిమిషం ఇవ్వు. చెప్పు మావయ్య. బాబు, ఈ రోజు కోర్టుకి రావద్దు మీరు. ఏమావయ్య? ఇక్కడ బాచి మనుషులు అదో టైప్గా తిరుగుతున్నారు. నాకెందుకు భయంగా ఉంది బాబు, అందుకే రావద్దంటున్నాను. ఏం కాదులే మావయ్య, నేను కోర్టుకే వస్తున్నాను. నా మాట విను బాబు. ఇప్పటికే నేను నా భార్యను పోగొట్టుకున్నాను, నిన్ను పోగొట్టుకోలేదు. నువ్వేం భయపడకు మావయ్య, నేను వస్తున్నాను. బాబు, హలో. ఏరా, కోర్టును చుట్టుముట్టారా? నువ్వు చూస్తుండగానే నా పిల్లంతో కోర్టుకు వస్తాను రా. రారా, నేను చూస్తుండగా నన్ను ఎలా దాటిపోతావు నేను చూస్తా. సరైనోడివైతే రా. ఆ పిల్ల గనక కోర్టులోకి వెళ్ళిందంటే మనం కన్ఫర్మ్ గా లోపల పోతాం బాచి. లోపలికి పోతేనే కదా లోపలికి పోతాం. దాన్ని కోర్టునే వేసి పారేనా. ఎక్కడికి వస్తున్నాడా? నువ్వేంటయ్యా ఆయన చూసి ఇంతలా భయపడిపోతా? అరే, ఈడొక నేసేయడానికి వచ్చినామని తెలిసినారంటే క్లాస్ పీకుతాడయ్యా. కాసులో అన్నా, ఈడేం చేస్తున్నావురా? ఏం లేదన్నా, ఊరికే కోర్టుకు వచ్చినాం. అన్నా, వీళ్ళు ఏమైనా సేవ చేయడానికి వచ్చుంటారా? సాగొట్టి వచ్చుంటారు. ఏదో కేసు వాయిదాకి వచ్చుంటుంది. ఎరా? అవునన్నా, వాయిదాకి వచ్చాం. ఆయన ఏమడిగాడు? రేట్ శాతం అడిగారు, వాయిదాకి వచ్చానని మేనేజ్ చేశాను. ఇంకా నయ్యం, ఏడ వాగి వస్తావో అనుకున్నా. రే బాజీ, అటు చూడరా. అన్నా, మన రాయుడేందన్నా పాప నడి రోడ్లో పెళ్ళంతా ఉన్నాడు. ఏంది రాయుడు? హత్య చేయడం మీరు చూసారా? అవునయ్యా, పట్టపగల మార్కెట్ కాడ 10 అడుగుల దూరంలో నా కళ్ళ ముందే ఆ బాచి భానుమతి గొంతు కోసి దారుణంగా చంపేశాడయ్యా. ఇది ఎందుకమ్మా ముందే చెప్పలేదు? ఇంతవరకు ఆ హత్య గురించి ఎవరూ నన్ను అడగలేదయ్యా. అనంతపురం జిల్లా కోర్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గణేష్ నాయకత్వంలో జరిపించిన విచారణలో రోలెక్స్ బాచి అతని అనుచరులే పాపంపేట భానుమతిని హత్య చేసి ఉండొచ్చు అనే సందేహం ఆధారంగా
రోలెక్స్ బాచిని అతని అనుచరుల్ని ఖైదు చేసి విచారించి ఛార్జీ షీట్ ఫైల్ చేయవలసిందిగా పోలీస్ శాఖని ఈ కోర్టు ఆదేశిస్తోంది. చూసావురా బామర్ది, ఆ భైరవుడు ఆడి డబ్బు పొగరు చూపించాడు. ఎందుకని నేను ఆ రోజే చెప్పిన ఆడు మనల్ని రౌడీగాడగానే చూస్తున్నాడని. నువ్వే వెళ్ళలేదు, ఇప్పుడు డబ్బు తిని నిలబడ్డావు. ఏంద్రా బాజీ మాట్లాడవేంది? ఆ విశ్వాసం లేనోడి కోసమే కదా నా మొగని ఈదులో పరిగెత్తించిన. ఎరుదారా, నువ్వేంటి ఆడికి చెప్పేది? నువ్వెంత చెప్పినా నీ తమ్ముడు బురకెక్కదు. ఎందుకంటే ఆడికి పదవాస్తో కళ్ళు మూసిపోనే. చూడు బామర్ది, ఆ భైరవుడు తెలియక పనిచేశాడు అనుకోకు. నీకు రాయుడికి పగుందని తెలిసి ఆయన కోర్టుకు తీసుకొచ్చి మరీ దింపాడు. ఇది తెలియకుండా నువ్వు ఆడి కోసం నన్ను తెరివి నీ విశ్వాసాన్ని చూపించావు కదా. అదే విశ్వాసం ఆ భైరవుడు కూడా ఉండాలిగా, కానీ లేదే. ఆ రాయుడు గారి పెళ్లికెళ్ళమే కాకుండా దొరగారు గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ సోతావా? సలీరా, సిగ్గు లేకుండా ఫోటో దిగాడు. అందరూ వచ్చేసింటారు. నమస్కారం అన్న. నమస్కారం. అందరినీ రైస్ మిల్కి రమ్మని చెప్పినా మీరు కూడా ఆడకు వచ్చేయండి. చూసినావన్నా మన బండి గట్ట వస్తున్నాడు. ఒరే రోలెక్స్, పిచ్చారా నీకు? అన్న అర్జెంట్ గా బయటికి వెళ్తా ఉండగా అడ్డొస్తావేందే? బండి తీరా. నిన్నెవడరా లోపలికి వదిలిందే? అవును, ఈ పీకలకు వచ్చేవాడిని ఎక్కడికైనా తీసుకొచ్చా? రేయ్ తగ్గరా, నువ్వేంద్ర పేల్తున్నావు? నా బామర్దికి నచ్చనని నీ అన్న కోర్టుకు తీసుకొచ్చినప్పుడు నీ అన్నకు నచ్చని నన్ను నా బామర్ది తీసుకురాకూడదా? చూసినావన్నా బావా బామర్ది అట్టా కలిసి వచ్చినారు, అది మీ ముందుకి. ఎంత పాగరో. ఎరా బాచే, నీకు నచ్చిన పని నేనేం చేశానురా? ఆ రాయుడుగాడి పట్ల నన్ను లోపలేయడానికి కోర్టులో రిట్టేసినది. నేను వాళ్ళని కోర్టుకు రాకుండా అడ్డుకుందాం అనుకుంటే మీరేంద్ర అంటే వాళ్ళని గొప్పగా కోర్టు దగ్గరకు తీసుకొచ్చి దింపినారు. ఇది సాలదన్నట్టు వాళ్ళిద్దరి పెళ్లికెళ్లి గిఫ్ట్ కూడా ఇచ్చినారు. అప్పుడు నేను ముఖ్యం కాదు, ఆ రాయుడుగాడే మీకు ముఖ్యం. చూడు బాచి, నువ్వు నా కోసం ప్రాణాలు తీయమంటే తీస్తావు, కానీ ఆడు నా ప్రాణాలనే కాపాడినాడు. నీకు ఆడికి పడదని నాకంటే తెలుసుద్ది. తెలుసుకోవాలి సామే. నీ పగోడిని నా పగోడ నేను అనుకోలేదా? అట్లాగే నా పగోడిని నీ పగోడుగా అనుకోవాలా? నైనా అన్న పగోడిని నువ్వు తెలుసుకోవాలా, నీ పగోడిని అన్న తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కుక్కే తోక ఆడించాలి, తోక కుక్కను ఆడించలేదా బా? రే డమ్మీ పీసు, నువ్వేం రెచ్చిపోతున్నావు? ముందు నిన్నేసే. నీకెంత దమ్ముంటే నా సోటికొచ్చి నా ఎదురుగుండా నా మనసు మీదే చేయి చేసుకుంటా? నీ దౌరాజ గొంతు నువ్వి చంపేసి ఉండాల్సింది. వదిలి తప్పు చేసినా నా బాబు పడతావా? ఏంది అన్ననే కొట్టినా? అన్ననే కాదు, నా దారికి ఎవడు అడ్డొచ్చినా ఆడిని ఇట్టాగే కొడతా. అది నీకు తెలియాలా, నీ దొన్నకి తెలియాలా. ఇకపై ఆ రాయుడుగాడికి అనవసరంగా సపోర్ట్ చేస్తున్నావని తెలిసినాదనుకో, నరికెత్తా. అన్నా, గడ్డి తిన్న ఆవు పాలిస్తుంది, కానీ పాలు తాగిన పాము ఇసాన్నే కక్కుతుంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. భద్రం అన్నా. ఇన్స్పెక్టర్ కి ఫోన్ కలపరా. రే పిచ్చా నీకు, నువ్వెందుకు నా బైరవుని కొట్టా? ఎరా వీరాజు, ఇదంతా నీ పనేనా? మీదే పోయింది, వెళ్లి కొట్టేసి వచ్చేశారు. ఆయనేమో నాకు ఫోన్ చేసి నేను లోపల వేయమంటున్నాడు. ఆయనకి తెలియదు నేను మీ మనుషునని. ఇది చాలదని ఆ జడ్జి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి నేను ఖైదు చేయమని ఆదేశాలు ఇచ్చాడు. మనకున్న ఒకే ఒక సపోర్టు ఆ భైరవుడే. ఇప్పుడు ఆ భైరవుడు మనకు ఆపోజిట్ అయిపోయాడు. బాచి ఆ న్యూస్ ఒకసారి విను. మేమే పార్టీ యొక్క అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ ఎస్ రోలక్స్ బాచి గారు పార్టీ నియమాలను ఉల్లంఘించి ప్రవర్తించినందువల్ల ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఇతర పదవుల నుంచి ఈ రోజు నుంచి తొలగించబడ్డారని ఆ పార్టీ అధికార ప్రతినిధి తెలియజేశారు. పదవులు కూడా పీకేశారా? ఇలా చూడు బాజీ, నాకు తెలిసి నీ టైం అస్సలు బాగోలేదు. మాట్లాడకుండా ఏ అరుకో గిరుకో చెక్కేసాయి, లేదా నువ్వు జైలు కూడు తిన్నావు కన్ఫర్మ్. గంట కూడా కొట్టిందా? శకునం అస్సలు బాగోలేదు. చెప్పు రాయుడు. నిన్నే తలుచుకుంటూ ఉన్నా, ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. నీ ఆయుష్ రేఖ బలంగా ఉందయ్యా. ఎవడైతే పదవులు ఇచ్చిన ఎత్తున కూసోబెట్టాడో వాడిని నా చేతే కొట్టించి నాకే ఎదురు తిప్పావు. అప్పుడు నువ్వు బలవంతుడే కదా. బలవంతుడి ఆయుష్ బలంగా ఉంటుందంటారు. నీ సంగతి సరే, మరి నీ అన్నమ్మ సంగతి ఇంకా నిశ్చితమేంటి? ముందు లోపలికి వెళ్ళి చూడు, నీ అన్నం ఉందో లేదో.
వెళ్ళింది. ఏందే నీ పెళ్ళం కూరగాయల కోసం అన్నమ్మ మార్కెట్కి వెళ్ళిందని చెప్పిందా? ఆ? నా దగ్గర ఉన్నప్పుడు నీ ఇంట్లో ఎలా ఉంటది? నేను ముందు శత్రుడు లేపేద్దామని అనుకున్నాను, కానీ ఎందుకులే అని సాక్ష్యాన్ని లేపేశాను. నీకు నాకు ఓ సెటిల్మెంట్ ఉంది, ముందు బైరోడ్ ఇంటికి రా.